నమస్తే అండి. నా పేరు వేముల శ్రీనివాస్. జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ విద్య కనుమరుగైపోతుంది. అలాగే ప్రైవేట్ విద్య కూడా పేదలకు అందని ద్రాక్షగా మారిపోయింది. అందుకు నిదర్శనమే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారులు చేస్తున్న విధి నిర్లక్ష్య ధోరణే ఇందుకు నిదర్శనమని తెలియజేస్తూ, రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి ప్రవేశాల్లో 25% అట్లా పిల్లలకు ఉచితంగా అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చింది. ఈ యొక్క ఆదేశాలు బాలల ఉచిత నిర్బంధ హక్కు చట్టం 2009 సెక్షన్ 12 సబ్సెక్షన్ 1 క్లాస్ 1 క్లాస్ సి ప్రకారం ఈ యొక్క అడ్మిషన్ చేయాలని చెప్పేసి చట్టంలో పొందుపరచడం వల్ల ఈ యొక్క ఆదేశాలను గౌరవ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆదేశాలను తొంగలో తొక్కుతూ 2009 నుండి 2018 వరకు రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ యొక్క చట్టాన్ని అమలు చేయకుండా ఉండటం వల్ల 2018-19 సంవత్సరంలో ఈ యొక్క ఉచిత నిర్బంధ హక్కు చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పేసి గౌరవనీయ కోర్టులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి ప్రైవేట్ పాఠశాలలో అరాకొర అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ యొక్క 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో 1వ తరగతి ప్రవేశాల్లో కేవలం 25,000 సుమారు అడ్మిషన్లు రావడం జరిగింది. ఈ యొక్క అడ్మిషన్లు ప్రక్రియ కేవలం చదువుకున్న తల్లిదండ్రుల వరకే ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చదువు లేని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశము తెలియక, చట్టం పట్ల అవగాహన లేక వారు ఇప్పటికీ వేలు లక్షల రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏదైతే చట్టం చెప్తుందో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు పేద అగ్రవర్ణ విద్యార్థులకు ప్రతి పాఠశాలలో 1వ తరగతి ప్రవేశాల్లో 25% ఉచితంగా ఇవ్వాలని చెబుతుందో ఆ యొక్క చట్టంపై విద్యాశాఖ అధికారులు విస్తృత స్థాయిలో ప్రచారం చేయకపోవడం వల్ల ఈ యొక్క పొరపాట్లు జరగడం జరుగుతుంది. ఈ యొక్క పొరపాట్లు తెలియక ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకని ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ కాకుండా ఇప్పుడే జూన్ 12-13 తారీఖుల నుంచి ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందనే పలు ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు చేసేసుకున్నాయి. కానీ రాష్ట్రంలో ప్రభుత్వాలకు సంబంధించి, ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి 12 నుంచి అడ్మిషన్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ పాఠశాలలో, అలాగే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఒక స్పెషల్ సెల్ని ఏర్పాటు చేసి ఎవరైతే అర్హత ఉండి కూడా విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12 సబ్సెక్షన్ 1 క్లాస్ సి ప్రకారం 1వ తరగతిలో ఉచితంగా అడ్మిషన్ పొందడానికి అర్హత కలిగి ఉండి కూడా ఈ యొక్క చట్టంపై అవగాహన లేని నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు వారి విద్యార్థులకు న్యాయం జరిగేలాగా ఒక స్పెషల్ సెల్ని ఏర్పాటు చేసి స్పాట్లో ఏదైతే 25% ఫిల్ కాని పాఠశాలల్లో అర్హత ఉన్న విద్యార్థులను బదలాయించాలని, అలాగే ఈ యొక్క చట్టం తెలియక ప్రస్తుతం అడ్మిషన్ తీసుకొని ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు పేద అగ్రవర్ణ విద్యార్థులకు, బిలో పావర్టీ లైన్లో ఉన్న పేదలకు అడ్మిషన్ని బదలాయిస్తూ జనరల్ అడ్మిషన్ కట్టిన ఫీజును పాఠశాల నుంచి తిరిగి ఇప్పించి వారి హక్కులను కాపాడాలని చెప్పి
ఎన్ఎస్యుఐ తరపున డిమాండ్ చేస్తూ ఈ యొక్క 25% అడ్మిషన్లు పొందిన విద్యార్థుల పట్ల వాళ్ళని సెకండ్ కేటగిరీ స్టూడెంట్లుగా రాష్ట్రంలో కొన్ని బడా కార్పొరేట్ పాఠశాలలు ట్రీట్ చేస్తున్నాయి. ఆ యొక్క ట్రీటు విద్యార్థులకు మంచిది కాదని, వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలపై ఒక స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ చేత విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి వాళ్ళకి అందుతున్న సదుపాయాలపై, బోధన విషయాలపై చర్యలు చేపట్టి వారికి నాణ్యమైన విద్య అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పేద విద్యార్థులకు గొప్ప వరమైనటువంటి ఈ ఆర్టీఈ చట్టాన్ని భవిష్యత్తులో మరిన్ని అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం కల్పించి చట్టాన్ని ప్రజల భవిష్యత్తులో సద్వినియోగం చేసుకోవాలని చూడాలని, పేదల విద్య ప్రభుత్వ విద్యమే కావున పేదలు లక్షల వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసించలేరు. కావున ప్రతి విద్యార్థికి కేజీ నుంచి పీజీ విద్యను అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలియచేస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను అభ్యసించే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు కల్పించి ప్రభుత్వ విద్యపై ఆసక్తి కలిగేలాగా వాళ్ళని ప్రభుత్వ విద్యను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి, అలాంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ఎస్యుఐ తరఫున కోరడం జరుగుతుంది.